జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ నిన్నటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం 26-27 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తిగా విద్యారంగానికి మొండి చేయి చూపించడం జరిగింది. తెలంగాణలో విద్యారంగానికి ఎన్నో మేలు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడం జరిగింది. దాన్ని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో పూర్తిగా విఫలమై అవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అలాగే కళాశాలలు కావచ్చు, పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ బడ్జెట్ చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ బడ్జెట్ను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ బడ్జెట్ను విద్యారంగానికి బడ్జెట్ను మళ్ళీ ఎంతో మంది మేధావులు, విద్యార్థులు, విద్యావేత్తలు అందరూ ఆశపడ్డారు. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఏదో మేము విద్యారంగానికి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిండ్రు, కానీ ఆచరణలో పూర్తిగా విఫలమవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్య పట్ల ఇంత దారుణంగా మీరు నిర్లక్ష్యం చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు విద్యారంగానికి 8.22% నిధులు కేటాయించడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మీరు తెలంగాణలో విద్యారంగానికి అన్ని కళాశాలలో కావచ్చు, మన స్కూళ్ళల్లో కావచ్చు, పూర్తిగా సమస్యలు చాలా ఉన్నాయి. కానీ మీరు ఇచ్చిన ఈ నిధులతోని ఏం సరిపోతాయని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీ బడ్జెట్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి నిరాశను మిగిల్చిన ఘనత అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీసీలను మోసం చేయడం జరిగింది, ఇప్పుడు విద్యార్థులను కూడా మోసం చేయడం జరిగింది. విద్యారంగానికి ఖచ్చితంగా మీరు 8.22% కాకుండా ఇంకా అదనంగా పెంచాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇది తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మరోసారి పునరాలోచన చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ఈ నిధులు విద్యారంగానికి నిధులు ఇస్తున్నాం అని చెప్పి అవి ఒక టీచర్లకే సరిపోయే నిధులు ఇవ్వడం అని మీరే స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ నిధులతోని టీచర్లకు మరియు ఈ విద్యారంగానికి ఇవ్వడం వల్ల ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టమని మరోసారి తినడం జరుగుతుంది. ఈ నిన్నటి రోజున బడ్జెట్లో పూర్తిగా విద్యారంగానికి మొండి చూపించడం పట్ల మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.